ఒక వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. పోలీసులు కుటుంబానికి సమాచారం అందించారు. పోస్ట్మార్టం కూడా నిర్వహించారు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. పోస్ట్మార్టం రిపోర్టులో ఆ వ్యక్తి శరీరంలో కొద్ది మోతాదులో ఏదో కెమికల్ ఉన్నట్టుగా ఉంది. పోలీసులు ఏదో మెడిసిన్కి సంబంధించింది అయి ఉంటుందని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వ్యక్తి చిన్నతమ్ముడికి మాత్రం అనుమానం వచ్చింది. తన అన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోలేదు, అది హత్య అని. ఇదే విషయాన్ని పోలీసులు చెప్పాడు. కానీ పోలీసులు అదంతా నీ భ్రమాన్ని కొట్టిపడేశారు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తమ్ముడు తన అన్నది హత్య అని నమ్మాడు. 2.5 సంవత్సరాల తర్వాత ఆ తమ్ముడు పోలీసులకి మరికొద్ది సేపట్లో ఒక హత్య జరిగిపోతోంది, మీరు సకాలంలో వచ్చారంటే రెడ్ హ్యాండెడ్గా హంతకుడిని పట్టుకుంటారని ఒక మెసేజ్ పెట్టాడు. పోలీసులు సకాలంలో చేరుకుని రెడ్ హ్యాండెడ్గా ఆ హంతకుడిని పట్టుకున్నారు. అప్పుడు ఆ తమ్ముడు వీడే నా అన్నని చంపిన హంతకుడని చెప్పాడు. పోలీసులు సరే మొత్తానికి జరగబోతున్న ఒక హత్యని ఆపాము, అలాగే 3 సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్య కేసును ఛేదించామని అనుకున్నారు. కానీ ఇంటరాగేషన్లో తాము పట్టుకుంది ఒక మామూలు హంతకుడిని కాదు, 12 హత్యలు చేసిన ఒక సీరియల్ కిల్లర్ అని తెలుసుకొని షాక్ అయ్యారు. ఆ తర్వాత కథ ఇక్కడితో అయిపోలేదు. పోలీసులు అరెస్ట్ చేసిన 8 రోజుల తర్వాత ఆ హంతకుడు పోలీస్ స్టేషన్లోనే చనిపోయాడు. ఆ హంతకుడు ఏ 12 మందినైతే ఏ విధంగానైతే హత్య చేశాడో, ఏ విధంగానైతే చంపేశాడో అదే విధంగా చనిపోయాడు, హార్ట్ అటాక్తో. హార్ట్ అటాక్కి ఈ కేసుకి ఏంటి సంబంధం? అందరూ ఒకే విధంగా ఎలా చనిపోయారు? ఆ తమ్ముడు ఆ హంతకుని ఎలా పట్టుకున్నాడు? దానికోసం ఏం చేశాడన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. మీరు చూస్తున్నది క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. గుజరాత్లోని అహ్మదాబాదులో 3 సంవత్సరాల క్రితం అంటే 2021 ఆగస్టు నెలలో వివేక్ గోహిల్ అనే ఒక యువకుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. పోలీస్ కేసు అయింది. పోలీసులు పోస్ట్మార్టం అది నిర్వహించారు. ఆ తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. పోస్ట్మార్టం రిపోర్టులో వివేక్ గోహిల్ శరీరంలో చిన్న మోతాదులో ఏదో కెమికల్ ఉన్నట్టుగా ఉంది. పోలీసులు ఏదో మెడిసిన్కి సంబంధించింది అయి ఉంటుందని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు కాదు, పైనుంచి ఒత్తిడి అదేమీ లేదు. కానీ వివేక్ గోహిల్ చిన్న తమ్ముడు జిగర్ గోహిల్కి అనుమానం వచ్చింది. తన అన్నకి ఎటువంటి చెడు అలవాట్లు లేవు, మద్యం సేవించడు, సిగరెట్ తాగడు. అటువంటప్పుడు తన అన్న శరీరంలో కెమికల్ ఎందుకు వచ్చింది? ఇదే విషయాన్ని పోలీసులు చెప్పి మా అన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయలేదు, మా అన్నది హత్య, ఎవరో హత్య చేశారు, దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి హంతకుడిని పట్టుకోండి అని చెప్పాడు. కానీ పోలీసులు అదంతా నీ భ్రమ అని కొట్టిపడేశారు. కానీ జిగర్ అదేమీ పట్టించుకోకుండా పోలీసుల చుట్టూ తిరిగాడు. లేదు, మీరు దయచేసి ఇన్వెస్టిగేషన్ చేయండి, నా అన్నది హత్య అని పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాడు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. అయినా సరే జిగన్ పట్టువదలని విక్రమార్కుల్లా కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి నెత్తినూరు బాదుకుంటూ తన అన్న హత్య అని చెప్పాడు. కానీ లాభం లేకపోయింది. ఇక జిగర్ పోలీసుల వైఖరికి విసిగిపోయి పోలీసులు పెట్టుకుంటే లాభం లేదు, తానే ఈ కేసుని తన అన్న హంతకుడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ జిగర్ ఒక సామాన్య వ్యక్తి, మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. పోలీసులంటే వాళ్ళ దగ్గర సకల సదుపాయాలు ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ జిగర్ దగ్గర అటువంటిది ఏమీ లేదు. అయినా సరే జిగన్ తన ఆత్మస్థైర్యంతో పట్టు వదలకుండా తన కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాడు. బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ అడిగాడు. అలాగే తన అన్న వివేక్ ఎవరెవరితో కలిసేవాడు, తన అన్న ఫ్రెండ్స్కి ఎంతమంది ఉన్నారు, బంధువులు ఎవరు, ఏంటి, ఇదంతా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జిగర్ తన అన్న ఫోన్ని చెక్ చేశాడు. చెక్ చేస్తే తన అన్న చనిపోవడానికి ఒక నెల రోజుల ముందు ఒక వ్యక్తితో ఒక నంబర్ మీద ఎక్కువసారి మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు, ఇన్ని కాల్స్ ఉన్నాయి ఏంటని ఆరా తీస్తే ఆ వ్యక్తి పేరు నావల్ సింగ్ చావడా, 42 సంవత్సరాలు అన్న సంగతి తెలిసింది. ఎవరి నావల్ సింగ్ చావడా అని ఆరా తీస్తే అతడు ఒక తాంత్రిక మాంత్రిక శక్తులు కలిగి ఉన్నవాడు, అలాగే క్షుద్ర పూజలు చేసేవాడు అన్న సంగతి తెలిసింది. క్షుద్ర పూజలు చేసేవాడితో మా అన్నకి ఏంటి పని, ఎందుకు కలిశాడు అని ఆరా తీస్తే ఈ నావల్ సింగ్ ఎవరో కాదు, దూరపు బంధువు అన్న సంగతి తెలిసింది. కాకపోతే పెద్దగా చుట్టరికం ఏమీ లేదు, వెళ్ళేవాళ్ళు కాదు, కలిసేవాళ్ళు కాదు. పైగా జిగర్కి ఆ నావల్ సింగ్ దూరపు బంధువు అన్న సంగతి తెలుసు, కానీ ప్రత్యక్షంగా పర్సనల్గా ఎప్పుడు కలుసుకోలేదు. అలాగే తన అన్న కూడా ఎప్పుడు కలుసుకోలేదు. మరి చనిపోవడానికి ఒక నెల రోజుల ముందు నావల్ సింగ్ని ఎందుకు కలుసుకున్నాడు, నావల్ సింగ్తో ఎందుకు ఎక్కువ మాట్లాడాడు, పైగా క్షుద్ర శక్తులు అవన్నీ చేసేవాడితో మా అన్నకి ఏం పని? సంథింగ్ రాంగ్, ఎక్కడో ఏదో జరిగింది. తన అన్న హత్యకి, తన అన్న చనిపోవడానికి ఈ నావల్ సింగ్కి ఏదో సంబంధం ఉంది. కానీ ఎలా రుజువు చేయడం? సాక్ష్యాలేమీ లేవు.
పోనీ డైరెక్ట్గా వెళ్ళి నావల్ సింగ్ని నువ్వే మా అన్నని హత్య చేసావంటే చెప్తాడా అని ఏం చేయాలని ఆలోచించి ఆ నావల్ సింగ్ గురించి ఆరా తీస్తే నావల్ సింగ్కి ఒక కారు ఉంది. డే టైం అంతా తన పనులకు ఉపయోగించుకుని రాత్రిపూట దాన్ని క్యాబ్లా మార్చి డ్రైవర్ని పెట్టుకుని క్యాబ్లా తిప్పవాలన్న సంగతి తెలుసుకున్నాడు. అప్పుడు జిగర్ మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో నావల్ సింగ్ తనను గుర్తుపడ్డాడు, దూరపు బంధువైనా ఎప్పుడు పర్సనల్గా కలుసుకోలేదు. అందుకే తన పేరు మార్చుకుని నావల్ సింగ్ దగ్గరికి వెళ్ళాడు. సార్, మీ దగ్గర నేను డ్రైవర్గా పనిచేయాలనుకుంటున్నాను, నాకు డ్రైవింగ్ అనుభవం ఉందని చెప్పడంతో నావల్ సింగ్ అప్పుడప్పుడు డ్రైవర్ని మారుస్తూ ఉండేవాడు. సరే అని జిగర్ని పనిలో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి జిగర్ నావల్ సింగ్ దగ్గర డ్రైవర్గా మారిపోయి పనిచేయడం మొదలుపెట్టాడు. అలా 7 నెలల పాటు నావల్ సింగ్ దగ్గరే డ్రైవర్గా పనిచేశాడు. ఈ 7 నెలల్లో జిగర్ నావల్ సింగ్ నమ్మకాన్ని, ప్రేమని చూరగొన్నాడు. ఈ 7 నెలల్లో నావల్ సింగ్ గురించి ఆరా తీస్తే నావల్ సింగ్కి రకరకాల రూపాయలు ఉన్న సంగతి తెలుసుకున్నాడు. ఈ రూపాల్లో ఒక రూపం నావల్ సింగ్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న సంగతి తెలుసుకున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో నావల్ సింగ్ తనకు తెలిసిన తాంత్రిక శక్తుల గురించి, క్షుద్ర పూజలు ఇవన్నీ చేసి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు. చిన్న చిన్న షార్ట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసేవాడు. అలా 10 మందికి తన క్షుద్ర పూజల గురించి చెప్పేవాడు అన్న సంగతి తెలుసుకున్నాడు. అలాగే చిట్టీలు కూడా నడిపించేవాడు. అలా 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు అన్న సంగతి జిగర్కి తెలిసింది. ఈ 7 నెలల్లో నమ్మకాన్ని, ప్రేమని చూరగొన్నాడు. నావల్ సింగ్ కూడా జిగర్ని పూర్తిగా నమ్మాడు. ఒకరోజు నావల్ సింగ్ జిగర్తో, అరే బాబు, నువ్వు ఎంతకాలం అని ఈ డ్రైవర్ అని పని చేసుకుంటూ ఉంటావు, డబ్బులు ఏం సరిపోతాయి, చూడు నేను ఈ తాంత్రిక శక్తులు, మంత్రశక్తులతో బాగా సంపాదిస్తున్నాను, పైగా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని ద్వారా కూడా డబ్బులు బాగా వస్తున్నాయి, చిట్టీలు నడిపిస్తున్నాను, అలాగే నువ్వు కూడా ఇటువంటి తాంత్రిక శక్తులు అవన్నీ నేర్చుకో, నా దగ్గరికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వాళ్ళందరూ వస్తూ ఉంటారు, డబ్బులు రెట్టింపు చేసుకోవడం కోసం ఒకడు 1000ని 2000 చేయమంటాడు, ఒకడు 1,00,000ని 2 లక్షలు చేయమంటాడు, నేను చేస్తూ ఉంటాను అని చెప్పాడు తప్పితే ఏం చేస్తాడు అన్న సంగతి చెప్పలేదు. తనకు తెలిసిన రహస్యాలన్నీ నెమ్మదిగా నావల్ సింగ్ జిగర్కి చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ జిగర్కి ఈ నావల్ తన అన్నని చంపాడన్న గ్యారెంటీ ఏంటి? అందుకే ఓపిక్గా టైం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ టైం రానే వచ్చింది. ఈ నెల 1వ తారీఖు అంటే డిసెంబర్ 1వ తారీఖు ఆ రోజు వచ్చింది. ఆ రోజు నావల్ సింగ్ జిగర్తో, నువ్వు ఈ రోజు రాత్రి క్యాబ్ తీసుకుని, నా కారు తీసుకుని ఎక్కడికి వెళ్ళకు, నాకు పనుంది, ఇద్దరం కలిసి ఒక చోటుకు వెళ్ళాలని చెప్పాడు. దానికి జిగర్ ఓకే అన్నాడు. ఆ రోజు రాత్రి డిసెంబర్ 1వ తారీఖు రాత్రి ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రోడ్ల వెంబట రాత్రిపూట కారు పరుగులు పెడుతోంది. నావల్ సింగ్ ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్తూ, ఒరే జిగర్, నువ్వు ఎంతకాలం అని ఈ డ్రైవర్గా పనిచేసుకుంటావు, ఆ డబ్బులు నీకేం సరిపోతాయి, చూడు ఈరోజు రాత్రి ఒక రాజ్పుత్ అనే ఒక బిజినెస్ మ్యాన్ నన్ను కలవడానికి వస్తున్నాడు, వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొస్తున్నాడు, ఆ డబ్బులు రెట్టింపు చేస్తానని చెప్తే నన్ను నమ్మొస్తున్నాడు అంటే అప్పుడు జిగర్, సార్ మరి ఆ డబ్బులు మీరు రెట్టింపు చేస్తానని అడిగితే, పిచ్చోడా, నేను డబ్బులు రెట్టింపు చేస్తే ఈ ప్రపంచంలో అందరూ కోటీశ్వరులు అయిపోతారా, నేను చెయ్యను, మోసం చేస్తాను అని చెప్పాడు. దానికి జిగర్, సార్ మరి మీరు మోసం చేస్తే పోలీసులకు ఇచ్చి కంప్లైంట్ ఇస్తాడు కదా అంటే, అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చే లోపలే నేను వాడిని లేపేస్తాను కదా అన్నట్టు మన డెస్టినేషన్ వచ్చింది, నువ్వు కారు ఆపు అనేసరికి జిగర్ కారు ఆపాడు. నావల్ సింగ్ కారు నుంచి కిందకి దిగాడు. వెనకకి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న స్టెప్నీ టైర్ని బయటకు తీసి అందులో చేపట్టి 2 బాటిల్ బయటకు తీశాడు. ఒకటి మద్యం బాటిలు, మరొక బాటిల్లో ఏదో ద్రవం ఉంది. నావల్ సింగ్ జిగర్తో, ఇది మద్యం బాటిలు, ఈ బాటిల్లో ఒక కెమికల్ ఉంది, ఆ కెమికల్ పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పట్లేదు, ఈ కెమికల్ని ఈ మద్యంలో కలిపి తాగించానంటే 20 నిమిషాల లోపల హార్ట్ అటాక్తో చనిపోతాడు. ఈ వస్తున్న బిజినెస్ మ్యాన్కి మాటల మత్తులో పెట్టి నేను ఆ డబ్బును తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఈ మద్యంలో ఈ కెమికల్ పోసి తాగిస్తాను, 20 నిమిషాల తర్వాత హార్ట్ అటాక్తో చనిపోతాడు. పోస్ట్మార్టం రిపోర్టులో కూడా ఈ కెమికల్ గురించిన అవశేషాలు బయటపడవు, హార్ట్ అటాక్తో చనిపోయాడని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంటుంది, నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు, ఇదే ఈ కెమికల్ ప్రత్యేకత అని చెప్పేసరికి జిగర్ ఓహో అనుకున్నాడు. ఇలా నావల్ సింగ్ తనకు తెలిసిన రహస్యాలన్నీ నెమ్మదిగా చెప్తున్నాడు. జిగర్ అమాయకంగా అది వింటూ నటిస్తూ, సార్ మరి ఈ విధంగా మీరు ఎంతమందిని చేశారని అమాయకంగా అడిగేసరికి, నేను చాలామందిని ఇలాగే చంపేశాను రా,
3 సంవత్సరాల క్రితం కూడా ఒక వ్యక్తిని ఇలాగే చంపాను అంటే మీకు ఎప్పుడైనా ఏ విధమైన ఆటంకం కానీ ఇబ్బంది కానీ కలగలేదా అంటే ఏమీ కలగలేదురా, నేను దగ్గర 12 మందిని చంపేశాను ఇలాగే. ఒకసారి మాత్రం 3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని ఇలాగే చంపి కారులో నుంచి కింద పడేస్తే అప్పుడే వెనక నుంచి వచ్చిన ఒక లారీ వాడి మీదుగా వెళ్ళిపోయింది, అందరూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడని అనుకున్నారు అని చెప్పేసరికి వీడు చెప్తుంది తన అన్న గురించే. అంటే 3 సంవత్సరాల క్రితం రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది తన అన్న గురించే వీడు చెప్తున్నాడు, తన అన్నని హత్య చేసింది వీడే అని జిగర్ నిర్ధారించుకున్నాడు. మరికొద్ది సేపట్లో వస్తున్న బిజినెస్ మ్యాన్ కూడా అదేవిధంగా హత్య చేశాడు. ఆ హత్యను ఆపాలి, అదేవిధంగా ఈ హంతకుని కూడా పోలీసులకు పట్టించాలి అన్న ఆలోచన జిగర్కి వచ్చింది. సరే సార్, నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళొస్తానని కొద్దిగా పక్కకి వెళ్ళి తన ఫోన్ తీసుకుని అందులో తనకి తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్కి మెసేజ్ పెట్టాడు. మరికొద్దిసేపట్లో పలానా చోట్ల ఒక హత్య జరగబోతోంది, మీరు వచ్చారంటే ఆ హత్యని ఆపగలుగుతారు, అలాగే హంతకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలుగుతారని మెసేజ్ పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ జిగర్కి చాలామంది పోలీస్ ఆఫీసర్ల గురించి తెలుసు. ఎందుకంటే అంతకు ముందే కొన్ని రోజులు నెలల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేసరికి పోలీసులందరూ పరిచయం ఏర్పడ్డారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్ల నంబర్లు జిగర్ దగ్గర ఉన్నాయి. తనకి బాగా తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ నంబర్కి మెసేజ్ పెట్టాడు. ఆ పోలీస్ ఆఫీసర్ జిగర్ పెట్టిన ఆ మెసేజ్ని నమ్మాడు. ఎందుకంటే జిగర్ బాగా తెలుసు. వెంటనే హుటాహుటాన తన సిబ్బంది తీసుకుని ఈ ఎక్కడైతే ప్లేస్ చెప్పాడో ఆ ప్లేస్కి వచ్చాడు. పోలీసులు చూసిన వెంటనే నావల్ సింగ్ కంగారు పడ్డాడు. అప్పుడు జిగర్ పోలీసుల దగ్గరికి వెళ్ళి, సార్, మీకు కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి నెత్తినూరు బాదుకుంటూ చెప్తూనే ఉన్నాను, మా అన్న యాక్సిడెంట్లో చనిపోయాడు, హత్య జరిగిందని, ఆ హత్య చేసింది ఎవరో కాదు వీడే అని నావల్ సింగ్ని చూపించాడు. అప్పుడు నావల్ సింగ్, నాకేం తెలీదు, నాకే పమో తెలీదు, వీడు నా డ్రైవరు, వీడన్ని అబద్ధాలు చెప్తున్నాడని బుకాయించాడు. కానీ పోలీసుల దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు. అప్పుడు జిగర్ పోలీసులతో, సార్, మీరు కావాలంటే ఇప్పుడు రాజ్పుత్ అని ఒక బిజినెస్ మ్యాన్ వస్తున్నాడు, వాడిని వీడే రమ్మని చెప్పాడు, కావాలంటే మీరు కాల్ చేసి కనుక్కోండి అంటే పోలీసులు ఆ నంబర్కి రాజ్పుత్ అనే బిజినెస్ ఎవరైతే వస్తున్నారో అతనికి కాల్ చేస్తే, అవును, ఆ మాంత్రిక పూజలు చేసేవాడు నా డబ్బును రెట్టింపు చేస్తానంటే నేను బయలుదేరి వస్తున్నాను, దయచేసి నా పేరు ఎక్కడ చెప్పకండి అని రిక్వెస్ట్ చేసేసరికి పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసుల దగ్గర ఒక సాక్ష్యం ఉంది. అప్పుడు జిగర్, ఇంకా మీకు కావాలంటే ఈ డిక్కీ వెనకాల స్టెఫీలో ఒక మద్యం బాటిలు అలాగే ఒక కెమికల్ బాటిల్ ఉంది, కావాలంటే చెక్ చేసుకుంటే డిక్కీ ఓపెన్ చేస్తే ఆ స్టెఫనీలో మద్యం బాటిల్ ఒక కెమికల్ బాటిల్ పోలీసులకు దొరికింది. పోలీసులు ఆ కెమికల్ బాటిల్ని ల్యాబ్కి పంపించారు పరీక్షల నిమిత్తం. ఆ తర్వాత ఈ నావల్ సింగ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి రాత్రిపూట తీసుకువెళ్లారు. అప్పటికే నావల్ సింగ్కి పూర్తిగా అర్థమైపోయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి నావల్ సింగ్ చిలకల జరిగిన విషయమంతా మొత్తం 10 సంవత్సరాల నుంచి ఏం చేశాడన్నది పోలీసులకి మొత్తం చెప్పేశాడు. అదేంటంటే, నావల్ సింగ్ 10 సంవత్సరాల క్రితం చాలా మామూలుగా ఉండేవాడు. నావల్ సింగ్కి క్రైమ్ సిరీస్ అన్నా క్రైమ్ ప్రోగ్రామ్స్ అన్నా ఎంతో ఇష్టం. క్రైమ్ పెట్రోల్ అన్న ఒక హిందీ ఛానల్ని ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. అదేవిధంగా క్షుద్ర పూజలన్నా క్షుద్ర శక్తులన్నా నావల్కి ఎంతో ఇష్టం. దానికి సంబంధించిన సాహిత్యాన్ని కూడా చదువుతూ ఉండేవాడు. ఈ క్రమంలో దాని గురించి క్షుద్ర శక్తుల గురించి తెలుసుకోవాలనుకుని ఒక తాంత్రికుడిని కలిశాడు. గురుగారు, నాకు కూడా క్షుద్ర పూజలు ఇవన్నీ నేర్చుకోవాలంటే అప్పుడు ఆ తాంత్రికుడు సరేరా శిష్య అని కొన్ని క్షుద్ర పూజలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నువ్వు ఇంట్లో ప్రాక్టీస్ చేయని చెప్పాడు. నావల్ సింగ్ ఇంటికొచ్చి ఆ క్షుద్ర పూజలు అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. నావల్ సింగ్ తన తల్లి, నానమ్మ, తాతయ్యతో ఉండేవాడు. తమ కొడుకు, మనవడు సడన్గా ఈ క్షుద్ర పూజలు ఇంట్లో చేయడం మొదలుపెట్టేసరికి తల్లి, నానమ్మ, తాతయ్య ఆశ్చర్యపోయారు, భయం పట్టుకుంది, ఆందోళన చెందారు. ఈడేంటి ఇట్లా అయిపోయాడని, ఒరే ఈ పూజలేంటి, నువ్వేంటి, అవతారం ఏంటని బాగా తిట్టేవారు, కోప్పడేవారు. దాంతో నావల్ సింగ్ అవేమీ పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో క్రైమ్ పెట్రోల్ అన్న ఒక ప్రోగ్రాం చూస్తూ ఉంటే దాంట్లో ఈ కెమికల్ గురించి తెలిసింది. ఆ కెమికల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాడు. క్షుద్ర పూజలు ఇవన్నీ చేసే బదులు క్షుద్ర పూజల పేరుతో ప్రజల్ని మోసం చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఆ కెమికల్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరు యూజ్ చేస్తారని తెలుసుకుంటే డ్రై క్లీన్ షాప్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారన్న సంగతి తెలుసుకుని, తన ఫ్రెండ్కి ఒక డ్రై క్లీన్ షాప్ ఉన్న సంగతి తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాడికి డబ్బాస చూపి నాకు కూడా ఈ కెమికల్ కావాలంటే ఆ షాప్ అతను ఆ కెమికల్ తీసుకొచ్చి నావల్ సింగ్కి ఇచ్చాడు. ఇక నావల్ సింగ్ ఆ కెమికల్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయాలనుకున్నాడు. ఎలాగో తన ఇంట్లో తన నానమ్మ, తాతయ్య తనని తిడుతున్నారు, దూషిస్తున్నారు, పైగా వృద్ధులైపోయారు అని వాళ్ళ మీదే ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాడు. ముందుగా తన నానమ్మకి
వాటర్లో ఈ కెమికల్ని పోసి ఇచ్చాడు. నానమ్మ అది తాగి హార్ట్ అటాక్తో చనిపోయింది. వృద్ధాప్యంలో చనిపోయిందని అందరూ అనుకున్నారు. పోస్ట్మార్టం కూడా నిర్వహించలేదు. ఆ తర్వాత తన తాతకు కూడా ఆ కెమికల్ని నీళ్ళలో కల్పించాడు. తాత కూడా అది తాగి హార్ట్ అటాక్తో చనిపోయాడు. అంత్యక్రియలు జరిగిపోయాయి. పోస్ట్మార్టం నిర్వహించలేదు. ఆ తర్వాత తన తల్లికి కూడా ఆ కెమికల్ని ఒక వాటర్ బాటిల్లో పోసిచ్చాడు. ఆ తల్లి కూడా అది తాగి హార్ట్ అటాక్తో చనిపోయింది. పోస్ట్మార్టం నిర్వహించలేదు. ఎందుకంటే పేదవాళ్ళు, పైగా ఏదో జబ్బుతో చనిపోయిందని అందరూ అనుకున్నారు. నావల్ సింగ్కి తన మీద తనకి నమ్మకం కలిగింది. ఆ కెమికల్ బాగానే పనిచేస్తుందని. ఇక అప్పటి నుంచి బయట వ్యక్తుల్ని సంప్రదించడం మొదలుపెట్టాడు. తన క్షుద్ర పూజలు, తాంత్రిక శక్తులు ఉన్నాయని నమ్మించి ఆ నమ్మిన వారిని అందరినీ ఒంటరిగా రమ్మనేవాడు. పూజలు అవి చేస్తున్నట్టుగా నటించి ఆ ప్రసాదాన్ని, లేకపోతే ప్రసాదం రూపంలో, లేకపోతే కూల్ డ్రింక్ రూపంలో, లేకపోతే లిక్కర్ రూపంలో, ఇది క్షుద్రశక్తిలో భాగం, ఇవన్నీ మీరు సేవించాలని వాళ్ళకి తెలియకుండా ఆ కెమికల్ని అందులో కలిపి వాళ్ళ చేత తాగించేవాడు. అది తాగిన తర్వాత 20 నిమిషాల్లో వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయేవారు. కొంతమందిది ముందుగానే వాళ్ళ చేత సూసైడ్ లెటర్ రాయించుకునేవాడు. ఎందుకు ఇదంటే ఇది క్షుద్రశక్తిలో భాగం, ఇలా చేస్తే మీరు అనుకున్నది నెరవేరుతుంది, మీ డబ్బులు రెట్టింపోతాయి, మీరు ఇలా చేయకపోతే క్షుద్రశక్తులు తిరగబడతాయని వాళ్ళని నమ్మించి లెటర్ కూడా రాయించుకునేవాడు. అలా 12 మందిని హత్య చేశాడు. ఈ 12 మందిలో 6 మంది వరకు పోస్ట్మార్టం కూడా నిర్వహించారు. ఆ పోస్ట్మార్టం రిపోర్టులో వాళ్ళందరూ హార్ట్ అటాక్తో చనిపోయారని వచ్చింది. ఎందుకంటే ఈ కెమికల్ ఉపయోగించడం వల్ల పోస్ట్మార్టం రిపోర్టు కూడా అది అవశేషాలు బయటపడ్డాయి తప్పితే స్పష్టంగా లేదు. దాంతో నావల్ సింగ్ బయటపడిపోయాడు. చివరికి ఒక అన్నని హత్య చేసిన కేసులో తమ్ముడే పూనుకొని చేసేసరికి పోలీసులకు చిక్కాడు. పోలీసులు ఇదంతా తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అంటే 10 సంవత్సరాల్లో 12 హత్యలు చేశారంటే పోలీసులకి నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే అంతకు ముందే గుజరాత్లో మరొక సీరియల్ కిల్లర్, ఒక హ్యాండిక్యాప్డ్, దాని గురించి కూడా నేను క్రితం వీడియోలో చెప్పాను. ఆ హ్యాండిక్యాప్డ్ కూడా రైల్లో ప్రయాణిస్తూ రైలు బోగిల్లో తోటి మహిళల్ని రేప్ చేసి చంపేసేవాడు. అలా నెల రోజుల వ్యవధిలో 5 మందిని హత్య చేశాడు, రేప్ చేసి హత్య చేశాడు. పోలీసులకు ఆ విషయం గుర్తుకొచ్చింది. అంటే నెల వ్యవధిలోనే 5 మందిని రేప్ చేసి హత్య చేశాడంటే వీడు 10 సంవత్సరాల్లో 12 మందిని హత్య చేస్తుంటాడు, ఇంకా ఎక్కువే చేస్తుంటాడని కోర్టు ద్వారా పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 10వ తారీఖు అంటే నిన్నటితో పోలీసు కస్టడీ ముగియాలి. కానీ 10 రోజుల కంటే 2 రోజుల ముందు అంటే డిసెంబర్ 8వ తారీఖు నావల్ సింగ్ పోలీస్ స్టేషన్లోనే లాకప్లో అస్వస్థకు గురయ్యాడు. హుటాహుటన పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే నావల్ సింగ్ చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఆ తర్వాత పోస్ట్మార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం రిపోర్టులో నావల్ సింగ్ హార్ట్ అటాక్తో చనిపోయాడని ఉంది. నావల్ ఎంతమందినైతే ఒక కెమికల్ ఇచ్చి హార్ట్ అటాక్తో చనిపోయేటట్టుగా చేశాడో, యాదృచ్ఛికంగా నావల్ సింగ్ కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు. మరి ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే నావల్ సింగ్ పోలీసుల కళ్ళు కప్పి ఇక తాను పోలీసులు చిక్కిపాడు, ఉరిశిక్ష, జీవితాంతం జైల్లో ఉండాలన్నది తెలిసిపోయిందో, ఆ కెమికల్ని తాగాడో, ఆ కెమికల్ తాగి చనిపోయాడో, లేకపోతే పోలీసుల ఇంటరాగేషన్లో లాకప్లో చనిపోయాడు అన్నది ఒక మిస్టరీగా మారిపోయింది. ఎందుకంటే పోలీసు లాకప్లో చనిపోతే పోలీసుల మీద కూడా కేసు అవుతుంది, పోలీసులు కూడా సస్పెండ్ అవుతారు. పైగా ఇప్పటికే లాకప్లో చనిపోయినందువల్ల పోలీసుల మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతోంది. మొత్తానికి ఇక్కడ జిగర్ అన్న తమ్ముణ్ణి మెచ్చుకోక తప్పదు. తన అన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు, హత్యకు గురయ్యాడు, పోలీసులు సహకరించలేదని తానే డిటెక్టివ్గా మారి ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తానికి తన అన్నని చంపిన హంతకుణ్ణి పోలీసులకు పట్టించాడు. ఆ జిగర్ ధైర్యానికి, ఆత్మస్థైర్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. చివరిగా ఈ వీడియో ద్వారా, ఈ నిజమైన కథ ద్వారా అందరూ తెలుసుకున్న గుణపాఠం ఏంటంటే, ఈ తాంత్రికలు, మాంత్రికలు మంత్రాలకి చింతకాయలు రాలన్నట్టుగా ఈ తాంత్రిక శక్తులు, క్షుద్ర శక్తులు చేసేవాళ్ళు మన సమాజంలో చాలామంది ఉంటారు. బంగారాన్ని రెట్టింపు చేస్తాం, డబ్బుల్ని రెట్టింపు చేస్తామని మోసం చేసి ఉడాయించేవాళ్ళు, అలాగే కొంతమంది హత్యలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వ్యక్తుల మాటలు నమ్మకండి. ఒకవేళ ఆ విధంగా చేస్తానంటే వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి, కంప్లైంట్ చేయండి. ఇది ఈరోజు కథ. ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మరో క్రైమ్ కథతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.